పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 16వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 27 నుండి 30 వరకు పవిత్ర వచనములు. సేవకులు యజమానుని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో నీవు మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతటా వారు, మేము వెళ్ళి కలుపు గింజలను పెరికివేయమందువా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో, పంటకాలం వరకు రెంటిని పెరగనిండు, అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వారిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులను చేర్పుడు అని చెప్పెదను అని పలికెను. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సమాజంలో చాలా సందర్భాలలో వినేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, పాపాత్ములే బాగా బ్రతుకుతున్నారు, అవినీతి పరులే శుభ్రంగా ఉంటున్నారు, అక్రమాలు అన్యాయాలు చేసేటువంటి వారికి ఏ కొదవా లేదు, వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు కదా, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఇటువంటి కార్యాలను ఏ విధంగా ఆయన ఎలా చేస్తారు, అనుమతిస్తాడు? ఇలా జరగకూడదు కదా, దేవుడు ఏం చేస్తున్నాడు అసలు? ఇటువంటి ప్రశ్నలను మనం చాలాసార్లు వింటుంటాం. పాపులు వెంటనే శిక్షించబడాలి, తప్పు చేసేటువంటి వారికి శిక్ష వెంటనే జరగాలి అని మానవులంగా మనం ఆలోచిస్తాం. ఇటువంటి ప్రశ్నలకి ఈనాటి వేద గ్రంథ పఠనాలు చాలా చక్కని, అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో సమాధానాలు ఇస్తున్నాయి దేవుడి ద్వారా. ఈనాడు దేవుడు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, దేవుడు మానవుడు ఆలోచించినట్లుగా ఆలోచించాడు. దేవుడు ఎప్పుడూ కూడా కారుణ్యము, దయ, కనికరము కలిగి ఉంటాడు. కృపను చూపించటానికి ప్రయత్నం చేస్తాడు. పాపి తన పాపములో మరణించాలి అని కోరుకోడు దేవుడు. పాపి హృదయ పరివర్తన చెంది తిరిగి రావడానికి, పవిత్రంగా మారడానికి దేవుడు అవకాశాలపైన అవకాశాలు ఇస్తాడు. పాపాత్ములు మారు మనస్సు పొందటానికి దేవుడు ఓర్పును కలిగి ఉంటాడు, కనికరాన్ని కలిగి ఉంటాడు. గుర్తుంచుకోండి పిల్లారా, ఇది దేవుని యొక్క బలహీనత కాదు, ఇది దేవుని యొక్క సహనం. ఇది దేవుడు అన్యాయాన్ని సమర్థించటము కాదు. దేవుడు ఒక పాపి మారడానికి ఇచ్చేటువంటి అవకాశంగా మనం చూడాలి. దేవుని యొక్క కృప, కరుణ, దయ, కారుణ్యానికి నిదర్శనం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు మనం చదువుకోవలసిన మొదటి పట్టణంలో దేవుని యొక్క కరుణ గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తారు. సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము. నీవు మహాబలవంతుడవై ఉండి కూడా కరుణ కలిగినటువంటి న్యాయాధిపతివి, నీవు కోరుకున్న వెంటనే దండింపగల శక్తి గలవాడవు, కానీ నీవు మమ్ము ఓర్పుతో సహించి ఓరకుందువు. ఎంత గొప్ప వాక్యాలు ప్రియులారా! దేవుడు మహాబలవంతుడై కూడా, బలవంతుడైనటువంటి వాడు అయినా కానీ కారుణ్యము కలిగినటువంటి న్యాయాధిపతి. నీవు కోరుకున్న వెంటనే దండింపగలిగిన శక్తి గలవాడవు, నీలో శక్తి ఉంది. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఓరకుందువు. ఇది దేవుని యొక్క కారుణ్యానికి నిదర్శనం. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజులలో నెపోలియన్ చక్రవర్తి ఒకళ్ళు ప్రియులారా.
ఆయన ఎన్నో రాజ్యాలు, ఎన్నో యుద్ధాలు జయించాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అయితే ఒక రోజున తన వద్దకి ఒక సమస్య వచ్చి పడింది. ఏమిటి అంటే, తన సైనికులలో ఒకడు డ్యూటీ చేస్తూ ఉండగా, విధి నిర్వహణలో ఉండగా, అతడు కాపలా కాస్తున్న సమయంలో నిద్రపోయాడు. అది ఘోరమైన నేరం. ఎందుకంటే కాపలా కాసే సైనికుడు నిద్రపోతే శత్రువులు రాజ్యాన్ని కైవసం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, అటువంటి వారికి మరణ తీర్పు విధిస్తారు. ఈ విధి నిర్వహణలో నిద్రపోతున్న సైనికుణ్ణి నెపోలియన్ చక్రవర్తి ఎదురుగా తీసుకొని రావటం జరిగింది. ఆ సైనికుడి యొక్క తల్లి కూడా ఆ సైనికుడితో పాటు నెపోలియన్ చక్రవర్తి దగ్గరికి వచ్చింది. నెపోలియన్ చక్రవర్తి తీర్పు విధించటానికి సిద్ధముగా ఉన్నాడు, మరణ తీర్పు విధించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ క్షణములో ఆ సైనికుడి యొక్క తల్లి నెపోలియన్ చక్రవర్తిని ఈ రీతిగా బ్రతిమలాడసాగింది. అయ్యా, నా కుమారుడు ఘోరమైన తప్పు చేశాడు, మరణానికి అర్హమైనటువంటి తప్పును చేశాడు. కానీ ఒక తల్లిగా నేను నిన్ను కోరుకునేది ఏమిటి అంటే, నా కుమారుని మీద కారుణ్యాన్ని చూపించి, కరుణను చూపించి, కృపను చూపించి క్షమాభిక్ష పెట్టండి. ఒక్క అవకాశాన్ని ఇవ్వండి, ఒక్క అవకాశాన్ని ఇవ్వండి అని అడిగింది. చక్రవర్తి వెంటనే కోపంతో అన్నాడు, అమ్మా, నీ కుమారుడు క్షమను పొందటానికి అనర్హుడు అని చెప్పాడు. నీ కుమారుడు క్షమను పొందడానికి అయోగ్యుడు, అనర్హుడు అని చెప్పాడు. వెంటనే ఈ తల్లి, అయ్యా చక్రవర్తి గారు, నాదొక మనవి, నా కుమారుడు అనర్హుడు, అయోగ్యుడు కాబట్టే కారుణ్యాన్ని చూపించమని అడుగుతున్నానయ్యా. అయోగ్యమైనటువంటి వారికి, అనర్హమైనటువంటి వారికి చూపించేదే కారుణ్యము, కరుణ, దయ. అతడు అర్హుడైనట్లయితే, యోగ్యుడైనట్లయితే హక్కు కోసం పోరాడేదాన్ని. కానీ అది మా హక్కు కాదు. నీ కారుణ్యాన్ని చూపించమని అడుగుతున్నానయ్యా. నీ దయను చూపించి ఒక్కసారి మన్నించి ఒక్క అవకాశాన్ని ఇవ్వమని అడుగుతున్నానయ్యా అని చెప్పింది ఆ తల్లి. ఆ తల్లి అడిగిన విధానానికి మెచ్చి నెపోలియన్ చక్రవర్తి కారుణ్యాన్ని చూపించి, దయను చూపించి ఆ వ్యక్తికి శిక్షించకుండా విడిచిపెట్టాడట. కారుణ్యము అంటే ఏమిటి? కనికరము అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఒక ఫలాన్ని పొందడానికి, ఒక శిక్ష నుండి తప్పించుకోవడానికి అనర్హుడు, అయోగ్యుడు అయినా కానీ, ఒక వ్యక్తి శిక్షను పొంద అర్హుడైనా కానీ ఆ వ్యక్తిని క్షమించి, మన్నించి, కరుణతో విడిచిపెట్టటమే కారుణ్యం ప్రియులారా. అదే దేవునిలో సమృద్ధిగా ఉంటుంది. ప్రియులారా, దేవుడు మహాశక్తిమంతుడు. దేవుడు సకలాన్ని కలుగజేసినటువంటి వాడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడు. కానీ దేవుడు తన యొక్క శక్తిని దేనిలో చూపిస్తాడో తెలుసా? శిక్షించటంలో కాదు ప్రియులారా, కరుణను చూపించటంలో తన శక్తిని చూపిస్తాడు. ప్రేమను చూపించటంలో తన శక్తిని మన మీద కుమ్మరింపచేస్తాడు. తాను తలుసుకుంటే, తాను కోరుకుంటే ఈ ప్రపంచం ఒక్క సెకండ్లో భస్మమైపోగలదు. కానీ తన కారుణ్యముతో, తన ప్రేమతో, తన కనికరముతో ఈ ప్రపంచాన్ని నడిపించేవాడు దేవుడు. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడైనప్పటికీ కూడా ఆయన తన శక్తిని కారుణ్యము చూపించటంలో, మనుషుల ఎడల, పాపము చేసిన వారి ఎడల కనికరాన్ని చూపించటంలో బయలుపరుస్తాడు పిల్లారా. కాబట్టి సొలొమోను జ్ఞానగ్రంథము 12వ అధ్యాయము 18వ వచనములో, నీవు మహాబలవంతుడవైనను, దేవుడు మహాశక్తిమంతుడు, కరుణ కలిగినటువంటి న్యాయాధిపతి. ఆయన న్యాయం ఏ విధంగా వస్తుందండి? కారుణ్యముతో ఉంటుంది. నీవు కోరుకున్న వెంటనే దండింపగల శక్తి గలవాడవు. దేవుడు కావాలనుకుంటే వెంటనే దండింపగలడు చిన్న పాపం చేయగానే. కానీ
నీవు మమ్ము ఓర్పుతో సహించి ఓరకుందువు, విడిచిపెడతావు. ప్రియులారా, ఒకటి ఆలోచించండి. చాలా సందర్భాలలో మనం ప్రశ్నిస్తాం, పలానా వ్యక్తి తప్పు చేశాడు, దేవుడు ఎందుకు శిక్షించట్లా వెంటనే? పలానా వ్యక్తి అన్యాయం చేశాడు, దేవుడు ఎందుకు శిక్షించట్లా వెంటనే? పాపం చేసినవాడు కూడా బాగానే బతుకుతున్నాడు కదా, తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు కూడా బాగానే బతుకుతున్నాడు కదా అని మనం అంటాం. ఒకవేళ దేవుడు ప్రియులారా పాపము చేసిన ప్రతిసారి మనిషిని ఆ పాపానికి తగినట్లుగా దండించాలంటే నీవు నేను బ్రతికి ఉండగలమా? ఒకసారి కాపైనా ఒకసారైనా, ఒక తప్పు కాపైనా మరొక తప్పు అయినా మనం కూడా చేశాం కదా, మనం కూడా పాపులమే కదా. రోమాపత్రికలో పౌలు గారు పలికినట్లుగా అందరూ పాపము చేసినటువంటి వారే, దేవుని కృపకు దూరమైనటువంటి వారే. ఒకవేళ దేవుడు తన నీతి ప్రకారం, తన న్యాయం ప్రకారం మనల్ని శిక్షించవలసి వస్తే భూమి మీద ఏ ఒక్క మానవుడు బ్రతకలేడు. నీవు నేను సకల మానవాళి ఇంకా బ్రతికి ఉన్నదంటే దానికి కారణం ఆ సర్వశక్తివంతుడైనటువంటి సకల అధికారము కలిగినటువంటి ఆయన కారుణ్యమే కారణం కదా ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు తన శక్తిని, తన యొక్క ఆ మహిమని తన కారుణ్యములో చూపిస్తాడు కానీ శిక్షించటంలో చూపించడని మనం గుర్తుంచుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో నిర్గమకాండములో దేవుడు మోషేకి తన పేరును 2 సార్లు వెల్లడి చేశారు. మొదటిసారి నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొద వద్ద మోషేకి ఒక పనిని అప్పచెప్పాడు. నీవు నా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడిపించుకోమన్నాడు. మరి మీ పేరేంటయ్యా? మీ ప్రజలు నన్ను అడిగారు అనుకో, ఏ దేవుడు మిమ్మల్ని పంపించాడు అంటే నేను ఉన్నవాడను అని చెప్పమంటాడు. అయితే ఉన్నవాడనని ఏ విధంగా చెప్పాలి అతను? కాబట్టి 2వసారి దేవుడు తన పేరుని వెల్లడి చేశారు. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనములో ప్రియులారా మోషేతో దేవుడు అక్కడ రాయబడి ఉంటుందండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనములో అప్పుడు దేవుడు మోషేకి తన నామమును వెల్లడి చేశాను. ఏమిటట తన నామం ప్రియులకు దేవుని బిడ్డలారా? దేవుడు కరుణామయుడు, దయగలిగినటువంటి వాడు, సులభముగా కోపపడువాడు కాడు, కోపమునకు నిదానించువాడు. ఎంత గొప్ప మాటలు ప్రియులారా దేవుడి విషయంలో. ఏమంటాడు? ప్రభువు ప్రభువు కరుణామయుడు, దయగలవాడు, సులభముగా కోపపడువాడు కాడు, అపారమైన ప్రేమ కలిగినటువంటి వాడు. ఇది దేవుని యొక్క తత్వం, ఇది దేవుని యొక్క మనస్తత్వం ప్రియులకు దేవుని బిడ్డలు. ఏంటి? నిదానించువాడు, సులభంగా కోపపడువాడు కాడు, సంయమయాన్ని పాటించేటువంటి వాడు. పాపము చేసినా తప్పు చేసినా ఆయన కరుణ అపారమైనది, అతని ప్రేమ అనంతమైనటువంటిది. ఆయన శిక్షించటంలో తొందరపడడు, ప్రేమను చూపించటంలో తొందరపడతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసిన 2వ లేఖలో 3వ అధ్యాయం 9వ వచనములో ఎవరునూ నశించకుండా అందరూ పశ్చాత్తాపపడి ప్రభువు చెంతకు రావాలని ప్రభువు ఓర్పుతో ఉంటాడు. ఎంత దయగలిగిన మాటలు ప్రియులారా. మనందరము కూడా ఈ వాక్యాలను స్వీకరించి ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఆయన కారుణ్యము వద్దకి, ఆయన కటాక్షము దగ్గరికి మనం వెళ్ళాలి. ఈ ఆధునిక ప్రపంచంలో 1930వ దశకం నుండి పునీత ఫౌస్తీనమ్మ గారికి దివ్య కారుణ్య ప్రభువు తన కారుణ్యాన్ని ఎరుకపరచినప్పటి నుండి కూడా ఇంకా ఎక్కువగా దేవుని యొక్క కారుణ్యాన్ని మనం ధ్యానం చేయాలి. దేవుని యొక్క కారుణ్యము కొరకే మనం ఎదురు చూడాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 11వ వచనములో ఎంత చక్కగా చెప్పాడు ప్రభు ప్రియులారా. పాపాత్ముడు తన పాపములో మరణించుట నాకు ఇష్టము లేదు. దేవుడు అంటున్నాడు, పాపాత్ముడు తన పాపములో మరణించుటను నాకు సంతోషము కలగదు. అతడు తన పాప మార్గమును విడనాడి జీవమును పొందుటలో నాకు ఆనందము కలదు అని పలుకుతున్నాడు. ప్రియులారా, కరుణను చూపించటం బలహీనత కాదు, క్షమించగలిగినటువంటి వాడే బలవంతుడు, అదే సర్వశక్తిమంతుడు ప్రియులారా. రెండవది ప్రియులారా, ఈనాడు మనం చదువుకున్న ఉపమానములో గోధుమ గింజలు కలుపు గింజలలో దేవుడు ఒక మాట పలుకుతాడు. ఏమిటి అంటే, పంట కాలము వరకు రెంటిని పెరగనివ్వండి, వెంటనే నాశనం చెయ్యమాకండి.
వెంటనే కోసి పడవేయమాకండి, వెంటనే అగ్నిలో వెయ్యమాకండి కలుపు మొక్కలని అంటాడు. దాని అర్థం ఏంటి తెలుసుకోవాలండి. పనివారు వచ్చి, అయ్యా నీ తోటలో మంచి విత్తనాలు మాత్రం మొలకెత్తలేదు, కలుపు విత్తనాలు కూడా మొలిసినాయి, వాటిని ఎమ్మటే బీకమంటావా అంటే, వద్దు, పంట పండే వరకు కూడా వాటిని పెరగనివ్వండి, అవకాశం ఇద్దాం అని పలుకుతాడు. ఏమి నేర్పిస్తుంది ఇది అంటే, పంట పండే కాలం అంటే రెండవ రాకడ. మన మరణాన్ని కూడా పోల్చుకోవచ్చు. దేవుడు ఒక పాపి మారడానికి, ఒక కలుపు లాంటి మనిషి మంచి గింజగా మారడానికి అవకాశాన్ని ఇస్తాడు. అవును ప్రియులారా, మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 20వ వచనములో, పంట కాలము వరకు రెంటిని పెరగనిండు. ఏంటి దీనిలో ఉన్నటువంటి రహస్యం, దీనిలో ఉన్న సందేశం ఏమిటి ప్రియులారా అంటే, దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 45వ వచనములో దేవుడు ఏమంటాడు, దేవుడు సూర్యుని యొక్క వెలుగును మంచివారి మీద చెడ్డవారి మీద కురిపిస్తున్నాడు కదా. దేవుడే ఆ విధంగా తన కనికరాన్ని చూపిస్తే మరి మనం కూడా క్షమించవద్దా? కొన్నిసార్లు మనం అంటాం, లోకమంతా పాడైపోయింది, దేవుడు పనిచేయటంలా అనుకుంటాం మనం. శ్రీ సభలో చర్చిలో కూడా చెడ్డవాళ్ళు కూడా ఉంటున్నారు, మంచోళ్ళు లేరు అని మనం అనుకుంటాం. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శ్రీసభ దేవుని చేత స్థాపించబడినదైనా కానీ అందులో మనుషులు బలహీనులు కూడా ఉన్నారు. అవును, శ్రీసభ దేవదూతల చేత ఏర్పాటు చేయబడలా, పాపము లేనటువంటి వాళ్ళ కోసం కాదు శ్రీసభ. బలహీనులమైన మనం ఆ శ్రీసభలో ఉండి దేవుని యొక్క అడుగుజాడను నడుస్తూ మనం పరిపూర్ణం చేసుకోవటానికి ఒక ప్రయత్నం శ్రీసభ అవకాశం ఇస్తుంది మనకి. గుర్తుంచుకోవాలి ప్రియులారా. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో, దేవుని దయ నిన్ను పశ్చాత్తాపమునకు నడిపించుచున్నదని గ్రహిస్తున్నావా? దేవుని దయ దేనికండి? మనం పశ్చాత్తాపం పొందటానికి, హృదయ పరివర్తన చెందటానికి, ఆయన వద్దకు తిరిగి రావడానికి. దేవుని దయ, దేవుని కారుణ్యం దాని కొరకై. చివరి వరకు కలుపు గింజలు గోధుమ గింజలు రెండుని పెరగనివ్వండి, అప్పటి వరకు అవకాశం ఇద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువు వచ్చు వరకు తీర్పు తీర్చకండి, వేచి ఉండండి. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు, దేవుడి సహనాన్ని పాటిస్తాడు, ఎదురు చూస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇతరులకు తీర్పు తీర్చడం తొందరపడి మన పని కాదండి, దేవుడు చూసుకుంటాడు. తొందరపడి తీర్పు తీర్చమాకు. ప్రియులారా, ఈనాటి ఉపమానములో గోధుమ గింజలు కలుపు గింజలు, కలుపు గింజల్లాగా మనం కూడా ఉంటాం కొన్నిసార్లు. ప్రతిసారి పాపము చేసినప్పుడు మనం కూడా కలుపు గింజలమే, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి మనం బలహీనతలో పడ్డప్పుడు, ప్రతిసారి మనం పాపం వైపు చూచినప్పుడు మనం కూడా కలుపు గింజల్లాగా మారిపోయినట్లే. కానీ ఈనాటి 2వ పట్టణంలో ప్రియులారా, పౌలు రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఏమంటారంటే, బలహీనులం కాబట్టే మనకి తోడుగా ఉండటం కొరకై దేవుడు తన ఆత్మనిచ్చాడు. బలహీనులమైన మనల్ని అర్థం చేసుకొని, మన బలహీనతను అర్థం చేసుకొని మన ఆత్మీయంగా బలపరచటము కొరకే ప్రియులారా దేవుడు ఏం చేశాడు, మనల్ని బలపరిచే పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడట. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనము పౌలు గారు అంటున్నారు, అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఎలయన మనం ఎట్లు ప్రార్థించవలనో మనకు తెలియదు, మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థిస్తాడు. మనం బలహీనులము కాబట్టి ఎంత నిగ్రహము కలిగినటువంటి వారమైనా, ఎంత పవిత్రంగా జీవించాలని కోరిక కలిగినటువంటి వారమైనా, మనలో నుండి జన్మ పాప ఫలితంగా ఈ యొక్క పాపానికి ఉన్నటువంటి మచ్చ కారణంగా మనం పడిపోతుంటాం. కాబట్టి
మంచిని చెయ్యాలి అనుకున్నప్పుడు చేయలేకపోతున్నాం, చెడును విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు విడిచిపెట్టలేకపోతున్నాం. కాబట్టి మన శక్తి మనకు చాలదు. కాబట్టి దేవుడు మనల్ని బలపరచటానికి తన ఆత్మని మనకు అనుగ్రహించాడు. కలుపు మొక్కలమైనటువంటి మనం గోధుమ మొక్కలుగా మారడానికి ఆ దేవునికి సాధ్యం. గోధుమ మొక్కలుగా మారడానికి దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు. తన ఆత్మశక్తిని మనకిస్తానంటున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనములో, మానవుల హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు తన ఆత్మ యొక్క ప్రభావమును ఎరుగును, ఎలయన దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకే ఆత్మ దేవుని ప్రార్థించును. మరొకసారి చదువుతాను. మానవుల హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ యొక్క ప్రభావమును ఎరుగును, ఎలయన దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజలకై ఆత్మ దేవుని ప్రార్థిస్తుంది. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు కారుణ్యము కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు. ఆయన సర్వశక్తిమంతుడై ఉండి కూడా మన ఎడల దయగలిగి దయతో పరిపాలన చేస్తాడు. ఆయన దయగలిగినటువంటి వాడు కాబట్టి పాపము చేసిన ప్రతిసారి కూడా పాపిని వెంటనే, ఇట్ ఈస్ నాట్ ఇమ్మీడియట్లీ పనిష్డ్, వెంటనే శిక్షింపక ఆ వ్యక్తికి అవకాశాన్ని ఇస్తాడు. ఈ అవకాశాన్ని ఇచ్చి దేవుడు ఏమంటాడు? నీ అంతట నువ్వే శక్తిమంతుడివికా, నీ అంతట నువ్వే బలవంతుడివికా, నీ అంతట నువ్వే పరిశుద్ధుడివికా అన్లా. నా ఆత్మను కూడా నీకు తోడుగా ఇస్తాను పవిత్రంగా మారడానికి. దేవుని కృప ఎంత గొప్పది ప్రియులారా. తన ఆత్మను మనకిచ్చి ఈ సాతాను పోరాటములో, సాతాను ప్రయోగించి అగ్నిబాణాలను ఎదుర్కోవటానికి పరిశుద్ధాత్మ దేవుని మనకు ప్రసాదించి బలాన్ని పొందుకోమని కోరుకుంటాడు దేవుడు. పిల్లారా, 2వ పట్టణం దీని గురించి మనతో మాట్లాడుతుంది. కాబట్టే యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయం 26వ వచనంలో, పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించి నేను చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం చేస్తుంది. మరొకసారి ఆత్మావలోకనం, పునరావలోకనం చేస్తుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదిలోనికి పంపెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని మొరపెట్టుతుంది. ఆ శక్తిని మనకిచ్చేది ఆ పరిశుద్ధాత్మే. ఈ కలుపు మొక్కలమైనటువంటి పనికిరాని మొక్కలమైన మనల్ని పనికి వచ్చే గోధుమ మొక్కలుగా దేవునికి గిడ్డంగులలోనికి, పరలోకమనే గిడ్డంగులలోనికి వెళ్ళటానికి తోడ్పడేది పరిశుద్ధాత్మ. దేవుడు మనకు ఆత్మను కూడా తోడుగా ఇచ్చాడు బిడ్డలారా. ఇంకా తిమోతికి రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయం 6వ వచనములో, దేవుడు మనకు అనుగ్రహించినట్టు పరిశుద్ధాత్మ మన పిరికివలని చేసే ఆత్మ కాదు, ఇంద్రియ నిగ్రహము, ప్రేమ, కారుణ్యము కలిగి ఉండులాగా మనం బలపరుస్తుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తితోటి మనం ప్రియులారా, మనం ఆ దేవుడు కోరుకున్నటువంటి గోధుమ గింజలను ఇచ్చేటువంటి వారముగా మంచి మొక్కలుగా మారగలగాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? దేవుడు మహాశక్తిమంతుడు, బలవంతుడు, సర్వశక్తిమంతుడు, ఆయనను కృప కలిగినటువంటి వాడు, కారుణ్యము కలిగినటువంటి వాడు, మనల్ని బలపరచడానికి తన ఆత్మనే మనకిచ్చాడు అని నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు వస్తుందండి హెచ్చరిక. దేవుడు కారుణ్యము కలిగినటువంటి వాడు కాబట్టి, దయగలిగినటువంటి వాడు కాబట్టి నేను పాపం మీద పాపం చేస్తా, దేవుని యొక్క కారుణ్యముతో ఆడుకుంటా. నో, జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. హెచ్చరిస్తున్నాడు, వినండి. గోధుమ గింజలు, కలుపు గింజల యొక్క ఉపమానం, గోధుమలు, కలుపు యొక్క ఉపమానాన్ని ఏ విధంగా చెప్తున్నాడు, ముగిస్తున్నాడు. చూడండి, మత్తయి శుభవార్త 13:30. పంటకాలం వరకు రొంటిని పెరగనండి ఇప్పుడే, అప్పుడు కోతగండ్రతో ముందుగా కలుపును తీసి వానిని అగ్నిలో పారవేయుడు, ఆరని అగ్నిలో పారవేయుడు. హెచ్చరిక. దేవుడు మన కారుణ్యంతో చూస్తున్నాడు కాబట్టి, సొలొమోను జ్ఞానగ్రంథంలో మనం చదువుకున్నట్లుగా ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నా కానీ ఓర్పుతో, సహనముతో మనల్ని నడిపిస్తాడన్నాడు. కాబట్టి ఆయనకు ఓర్పుని మనం అలసత్వంగా తీసుకుంటే, పాపం మీద పాపం మూటగట్టుకుంటే ఏమంటాడండి? చివరికి కలుపు గింజలని కోసి కట్టగట్టి ఆరని అగ్నిలో పడవేయమంటాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉంది?
ఒకవేళ పాపములో ఉన్నావా, దేవుడు నిన్ను అవకాశం ఇస్తున్నాడు. మారో, హృదయ పరివర్తన చెందో, దేవుని వద్దకు రా, కన్నీటితో ప్రార్థన చేయి, దేవుడు నిన్ను క్షమిస్తాడు. కానీ దేవుని యొక్క కారుణ్యాన్ని నువ్వు అవకాశంగా, అలుసుగా తీసుకోమాకు బిడ్డ. అదే అంటున్నాడు, ఆ కలుపు మొక్కలని ఇంకా మారకపోతే కట్టగట్టి ఆరని అగ్నిలో పడవేయమని చెప్తున్నాడు. పిల్లారా, జాగ్రత్తగా ఉందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ప్రియారా ఏమంటాడు హెబ్రీ పత్రికాకారుడు? ప్రియారా, ప్రతి మానవుడు ఒకసారి మరణిస్తాడు, మరణించిన తర్వాత తప్పక తీర్పు ఉంటుంది. మంచిని బట్టి మంచి, చెడును బట్టి చెడుకి. ప్రకటన గ్రంథంలో, దర్శన గ్రంథంలో చివరి అధ్యాయాలకు వస్తే 22వ అధ్యాయం 12వ వచనం, దర్శన గ్రంథం 22:12వ వచనములో ప్రభు అంటున్నాడు, నేను త్వరలోనే రాబోతున్నాను. రెండవ రాకడ, పంటకాలము. పంటకాలం అంటే ఏంటి? రెండవ రాకడ. నేను త్వరలోనే రాబోతున్నాను. నేను వచ్చి ప్రతి ఒక్కనికి అతని క్రియలను బట్టి ప్రతిఫలమనిస్తాను అని పలికి ఏమంటున్నాడు? మంచివారికి మంచి, చెడువారికి చెడు. నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి, నీ ప్రవర్తన, నీ యొక్క ఆత్మీయ జీవితం, నీ క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉంది, ఆత్మపరిశీలన చేసుకో. దినదినము, ప్రతిదినము కూడా ఒక అవకాశంగా మనం వినియోగించుకోవాలి, అలుసుగా తీసుకోకూడదు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో పౌలు గారు అంటారు, పిల్లారా, మనమందరము కూడా మరణించిన తర్వాత బ్రతికిన వారి వలె దేవుని సన్నిధిలో ఉంటాం. తీర్పునకు సమయం అవుతుంది. ఇదిగో, ఎవరి క్రియలను బట్టి వానికి తీర్పు విధించబడుతుంది, ఈ భూలోకంలో ఉండగా చేసిన కార్యాలను బట్టి. జాగ్రత్త బిడ్డ. దేవుడు కారుణ్యాన్ని చూపినప్పుడు పౌలు గారు చెప్పినట్లుగా భయముతో గణగణ వణుకుచు మీ రక్షణ కొరకే మీరు శ్రమించండి, మీ రక్షణ కొరకే మీరు శ్రమించండి. ఇక్కడ ప్రియులారా ముగింపుగా ప్రభు అంటున్నాడు కదా, నీతిమంతులు ఏమిటట? గోధుమలని నా గిడ్డంగులలో భద్రపరచుడు. గిడ్డంగులు అనగా పరలోక రాజ్యం. ప్రియులారా, నా పరలోక రాజ్యానికి చేరుస్తానంటున్నాడు. ఎవరైతే నీతివంతంగా, ధర్మవర్తనముగా, దేవునికి భయపడుతూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ సహోదర ప్రేమను పాటిస్తారో అట్టి వారు ఏ విధముగా ఉంటారట? గొప్ప మాటలు వినండి జాగ్రత్తగా. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 43వ వచనము, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఎలాగ ప్రకాశిస్తారట? సూర్యుని వలె ఆ వెలుగులో ప్రకాశిస్తారు. ఆ ఆనందములో, ఆ శాశ్వత పరమానందములో మనం జీవించబోతున్నాం. ప్రియులారా, మన ఆశ, మన యొక్క గమ్యం, మన యొక్క గోల్, మన యొక్క ఆ గమ్యస్థానం ప్రియులారా, ఇదిగో మనము కూడా యేసయ్య సన్నిధిలో సూర్యుని వలె వెలుగులో ప్రకాశించాలి. దీని కొరకే మనం వేడుకోవాలి, దీని కొరకే మనం ప్రయాసపడాలి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 20-21 వచనాలలో, ఫిలిప్పీలకు రాయబడిన లేక 3వ అధ్యాయం 20-21 వచనాలలో పౌలు గారు ఏమంటున్నారు? మనము పరలోక పౌరులము, యహలోక పౌరులము కాదు. దాని కొరకే మనం ఆశించాలి అని పలుకుతూ ఏమంటున్నాడు? ఈ అల్పమైన శరీరమును తన మహిమ శరీరం వలె మార్చబోతున్నాడు దేవుడు. ఈ వెలుగు కొరకై, ఈ మహిమ కొరకై, ఈ ఫలము కొరకై, ఈ ప్రతిఫలము కొరకై మనం ఎదురు చూడాలి. దానిని మనం దృష్టిలో ఉంచుకొని ఈ లోకంలో వచ్చే శ్రమలు, శోధనను మనం జయించాలి. ఆయన సన్నిధికి మనం వెళ్ళగలగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథములో 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, దుర్మార్గమున అనేకులు నడిచినటువంటి వారు ధర్మ మార్గమున, క్షమించండి, ధర్మ మార్గమున నడిచినటువంటి అనేకులు నక్షత్రముల వలె శాశ్వతముగా ప్రకాశిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ధర్మ మార్గమును నడిచే శాశ్వతముగా ప్రకాశించే నక్షత్రములైనటువంటి గోధుమ గింజల్లాగా ఉన్నావా? లేక పాపములో పడిపోయి దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కృపని అలుసుగా తీసుకొని ఇంకా ఇంకా పాపములోనే బ్రతుకుతూ మారు మనసు లేకుండా, హృదయ పరివర్తన లేకుండా, ఇదిగో ఆ యొక్క కట్టగట్టి ఆరని అగ్నిలో పడవేసేటువంటి ఆ స్థితిలో నువ్వున్నావా? దేవుడు నిన్ను నిర్ణయించుకోమంటున్నాడు. దేవుడు కనికరమ కలిగినటువంటి వాడే, దయగలిగినటువంటి వాడే, కారుణ్యము కలిగినటువంటి వాడే. కానీ ఆయన కారుణ్యను నువ్వు అలుసుగా తీసుకుంటే బిడా జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఈ రోజున, హృదయ పరివర్తన చెందడానికి, మారు మనసు పొందడానికి, తన వద్దకు తిరిగి రావడానికి.
ప్రభువుని వేడుకుందాం. దేవా, నీ కనికరమ కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు, కారుణ్యము కలిగినటువంటి వాడవయ్యా. నీ కారుణ్యాన్ని మేము సద్వినియోగం చేసుకొని మేము పాపము చేసినప్పుడు నీ కరుణ వైపు చూసి హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందుకొని నీ వద్దకు తిరిగి వచ్చులాగున నాకు మారు మనసును ప్రసాదించు. మా బలహీన సమయంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈనాడు 2వ పట్టణంలో రోమాపత్రికలో 8వ అధ్యాయంలో పలికినట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేసి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచు తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి నీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో మేమందరము కూడా నీవిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మా పాపము కొరకే ప్రాయశ్చిత్తం పడి నీ కారుణ్యము కొరకే ఎదురు చూసులను మమ్మల్ని దీవించండి. మా బలహీన సమయాలలో నీ పరిశుద్ధాత్మను మాకు ప్రసాదించి ఆ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని లేవనెత్తండి. పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా మారడానికి కావాల్సిన కృపను దయచేయండి. ప్రత్యేకంగా ప్రభువా, ఇదిగో నువ్వు అంటున్నావు ప్రభువా, ఎవరైతే నీతిమంతమైన మార్గాన్ని జీవిస్తారు వారు పరలోకములో వెలుగుచున్నటువంటి నక్షత్రముల వలె వెలుగొందుతారు, దేవుని మహిమలో ప్రవేశిస్తారంటున్నావు. మేమందరం కూడా ప్రభు నీ బిడ్డలం, ఆ వెలుగులో మేము జీవించులాను మమ్మల్ని దీవించండి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈనాడు ఎవరైతే మా కొరకు ప్రార్థించమని అడిగారో వారందరినీ కూడా ఈ ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ముఖ్యంగా కుటుంబాలకు శాంతిని, సమాధానం దయచేయండి. ఈ పరిచర్యకు సహాయపడుతున్నా, తోడ్పడుతున్నా వారందరినీ కూడా 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా దీవించండి. ప్రత్యేకంగా ప్రభువా, గర్భఫలము కొరకై, చదువుల కొరకై, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము కొరకై, కుటుంబాలలో శాంతి సమాధానము కొరకై వేడమని ప్రార్థించమని అడిగిన ప్రతి బిడ్డను దీవించమని, ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ తలంపును దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.